నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం. కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 11 సంవత్సరాలు గడిచిపోయింది, 12వ సంవత్సరం నడుస్తుంది. అభివృద్ధి దిశగా పయనించాలి. కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది, ముఖ్యమంత్రి మనసులో ఉంటది. ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వాడు ప్రతి గుండెలో ఉంటది. కెమెరామెన్ గుండెలో ఉంటది, మీ యాంకర్ గుండెలో ఉంటది, మా డ్రైవర్ గుండెలో ఉంటది, ప్రతి ఒక్కరి గుండెలో ఉంటది. అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటది. ఎట్లా కొత్తగా వచ్చినాయి ఈ గుండెలు, ఏమైనా కల్వకుంట్ల గుండెలు, లేకపోతే తన్నీరు హరీశ్రావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దాచుకున్న గుండె దళదళ అంటదా? శ్రీకాంతాచారికి దళదళ అన్నది. అయితేనే ఆ పెట్రోల్ పోసుకున్నాడు. రైట్. మొయినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ. అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు. ఎవరండి ఊరు పెట్టుకున్నాడు? మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఏంటండి ఇది? ఎవరు పడితే వాడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ అప్పు కూడా చేయలేగనట. పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు. తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రజాగాయకుడు గజ్జగట్టిన గద్దరన్న తెలంగాణ జాతి నుంచి ఎండల పెట్టి ఎంత అహంకారం అండి. 10 ఏళ్ళ నుంచి శంకరమ్మ తిరుగుతున్నది రోడ్డు మీద. ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి? శ్రీకాంతాచారి తగలబెట్టి ఉంటే తన ఒళ్ళంతా గాయాలతో జై తెలంగాణ అన్న ఒక వీరుడు తల్లికి మనసు రాలేదా? మరి ఓడిపోయిన బిడ్డకు 3 రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చినావు, విస్కీల సోడ ఓషనుడికి రాజ్యసభ ఇచ్చినావు. ఇట్లాంటినేమో రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే, రెండోది మీ గురించి కూడా ఆ రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురుగా, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ అంట, మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అన్నారు. సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్. డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు నల్లగా పుట్టినోడు ఆఫ్రికాలో, తెల్లగా పుట్టినోడు అమెరికా అనుకుంటే ఎట్లండి? ఇంత సైంటిఫిక్ అయినప్పుడు తల్లిదండ్రులు నల్లగా ఉండి కూడా బిడ్డ తెల్లగా పుడతాడు. మా ప్రాంతం నాకన్నా 100 రెట్లు అందంగా ఉంటారు. మా పక్కన లక్ష్మాపూర్ తండా అని ఉంటది. రైట్. బేసిక్ గా నాకు తెలుసుకోవాలన్నది అంటే నేనేమంటున్నా అంటే మాది ఇక్కడనే, పొర్తుబోతు మొత్తం ఇక్కడనే, తరతరాలకు ఇక్కడనే. ఏ జిల్లా సార్? ఏ ఉమ్మడి జిల్లా? నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం. ఆర్మూరు అంకాపూర్ నేటు. ఓకే. నాకన్నా అందంగా ఉంటారు, ఇంకా 100 రెట్లు అందంగా ఉంటారు. మా పక్కన లక్ష్మాపూర్ తండా, మునిపెల్లి తండా అని లంబాడి బిడ్డలు. మహేష్ బాబు కూడా పనికిరాడు. ఓకే. అదే మీరు ఒక లేబర్ గా, ఒక కూలిగా మీ జీవితం స్టార్ట్ అయిందా? నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చిన్నప్పుడు మళ్ళీ అదే ఈ మీడియా దాన్ని రకరకాల వంకర పోయింది. పుష్ప సినిమా క్రియేట్ చేసి, పుష్ప సినిమా కాదు దగ్గర నోటి ఎల్లరిపోయిన యూట్యూబర్లకు పాపం సగం తెలిసి సగం తేలక ఆ టమ్ము నిలుస్తున్న ఒక ఇబ్బంది వచ్చి కూర్చున్నా. నేను ఏమన్నానంటే, పుట్టుడు మంచి ఒక మోతుబారి రైతు కుటుంబంలో పుట్టాను. మాది చాలా పెద్ద కుటుంబము. రాజకీయంగా కూడా మా మేనమామ అప్పుడే సర్పంచ్. ఓకే. అయితే మా అమ్మ చనిపోవడం వల్ల కుటుంబంలో ఒడుకుదొడుకులు రకరకాల సమస్య చిన్నప్పుడే నాన్న వేరే అతను విడిగి ఉండటం వల్ల ఒక అనాథలాగా ఉండటం వల్ల సరైన పర్యవేక్షణ లేక, సరైన చదువు ముందు సాగక అటువంటి టైంలో విదేశాలకు వెళ్ళాను. ఓకే. అప్పుడే విదేశాలకు గల్ఫ్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, ఇంటర్ చదివాము తెలుగు మీడియం. ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికే. మీ ప్రత్యర్థి ఏమో 8th క్లాస్ చదివిండు. అదేదో ఇంటర్ చదివినాగానే అదేదో ఆ విధంగా కామెంట్ చేస్తున్నాను. ఏం చదువుకుంటే ఏమైతుంది? అంతే కదా సార్. చదువుతూనే అవినీతి చేయాలా, లేకపోతే హత్యలు చేయాలా, అత్యాచారాలు చేయాలా, లేకపోతే ఏమన్నా హోటళ్లలో చదువుకొని వాళ్ళు ఎంతోమంది ఇన్స్పిరేషన్, హోటళ్లలో బ్రోకర్ పని చేయాలా? ఎవరి శ్రీరెడ్డి, మరి ఎవరి గజలకాంతం? ఏమంటున్నారు వీళ్ళు? మొన్న గజలకాంతం అన్నాడు కదా. నేను వ్యక్తిగత హనను పోవట్లేదండి. నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి కార్మికుడిగా పనిచేసాను. తప్పేముంది? ఓకే. కార్మికుడిగా పనిచేసి తప్ప విదేశాల్లో? అవును, చేశాను. తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యాను, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. చేస్తూ జీవితంలో 35 సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను. రైట్.
గోల్ ఉండేనా మీకు? ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా? లేకుండే. ఓకే, యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా? అయినరా? అంటే ఏదో అట్లా సరదాగా అనిపించేది కానీ తప్ప ఇది ఒక 2018లో కూడా 2018 లేదు, 14 లేదు, ఎప్పుడు లేదు. ఓకే. రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ 25 ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నాను నేను. అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నాను. ఓకే. ఆర్మూరు పైన ఎప్పటి నుంచి మీరు, అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలనిపిస్తే? ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద? నాకు అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి. సోషల్ సర్వీసెస్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి. మంచికి చెడుకు వెళ్ళటం ఉన్నాయి. తక్కువ వెళ్ళేవాడిని. యాక్టివ్ ఎప్పుడైనారు ఆర్మూరులో మీరు? 3 నెలల ముందే. 3 నెలల ముందే. 4 మంత్స్ బ్యాక్ అంతే. ఓకే. కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటది, టికెట్ రాదు. అలాంటిది 3 నెలల ముందే మీకు టికెట్ రావడం, గెలవడము నసీబ్ రాసి పెట్టండి. ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి. అట్లా నా జీవితంలో జరిగిన మార్పు. జీవితం అంతా కష్టాలు, కన్నీళ్ళు, గడగల, అంటే ఒక రకమైన జీవితం ఎదుగుకుంటూ వచ్చాను. ఇది ఒక్కరోజు పూల పాన్పు కాదు. ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ, తండ్రి ఎంపీ, కొడుకు ఎంపీ, లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు, 3 మంత్రులు, లేకపోతే 6 సార్లు ఎమ్మెల్యేలు, రాజ కుటుంబాలు కావు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి ఒక 30 ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను. అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు, అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పినాయి. ప్రజలకు వెళ్ళడం జరిగింది. ప్రజలు 3 నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు 30,000 మెజార్టీతో గెలిపించారు. 30,000 మెజారిటీ. ఇప్పటికి కూడా ఏ సర్వే, నిన్న కూడా అది ఇంకా నిన్న కూడా సర్వే చేశారు కదా ఛానల్. ఏ సర్వే చేసిన ఆర్మూర్ బీజేపీ అని వస్తుంది. నేనేం తినలేదు ప్రజలది. నేను ఎవరైనా 1 రూపాయి అవినీతి చేయలేదు, ఎవరైనా అహంకారం చూపించలేదు, ఎవరైనా అధికారం చూపిస్తలేను. ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను 90 ఊర్లకు. కులపిచ్చి తగ్గించుకోండి, కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి, కష్టపడి ముందుకెళ్ళండి అని చెప్పాను. సాగుతుంది అట్లా ప్రయాణం. పుష్ప మూవీకి, అల్లు అర్జున్ పుష్ప మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం. ఎర్రచందనం సంబంధించి. ఎర్రచందనం అనేది సింపుల్ కర్ర. పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని. ఓకే. ఎందుకంటే లేనిపోని అపోహలు, 5 లక్షలు లేని రేటు నువ్వు 3 కోట్లు చెప్తే ఉన్న యువత అంతా ఇప్పటికే నిరుద్యోగంతో తడలిల్లుతున్నది. ఇప్పటికి నువ్వు లేనిపోని ఆశలు చెప్పాడు. అడవికి పోయి స్మగ్లర్ అయింది అనుకో, అడవికి ఒకవైపు ఏమో నేచర్ లాసు, ఒకవైపు జీవితం లాసు. ఒక నిజం ఉన్నా పర్వాలేదు, అందులో తీసిన సినిమా అంతా 99% అబద్ధం. నిజమేంటి సార్? నిజం ఎట్లుంటది? అందరూ రొటీన్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటది. అక్కడ రైతులు పండిస్తూ ఉంటారు, అమ్ముతా ఉంటారు. రొటీన్. ఖమ్మంలో టేక్ ఎట్లను, ఆదిలాబాద్లో టేక్ ఎట్లను. ఇది మొత్తం అడవి ప్రాంతం కదా సార్? ఈ ఎర్రచందనం వచ్చిందంతా అడవి ప్రాంతం. పండించే అవకాశం ఉంటుందా? అక్కడ రైతులందరూ పండిస్తారు ఆ పక్కన భూముల్లో. ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచే పండిస్తున్నారు. 3-4 తరాలు. ఇప్పుడు కొత్తగా పుట్టలే కదా, అడవి కొత్తగా తయారు చేయలేదు కదా భారత ప్రభుత్వం. ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుంది అది ఎర్రచంద్రం. అక్కడ ఎర్రచంద్రం ఒక చోట వస్తుంది, మైసూర్లో రోజు కూడా వస్తుంది, సేలంలో శాండిల్ కూడా వస్తుంది. ఓకే. మొత్తము ఆక్షన్ చేసుకొని ప్రభుత్వం యాక్షన్ చేస్తుంది. ఓకే. ప్రభుత్వం యాక్షన్ లో ఎవరైనా ఫస్ట్ టైం మీరే కొన్నారనుకోరు కదా ఆక్షన్ చేస్తే? ముందు జపాన్ వాళ్ళు కొనే వాళ్ళు, ఇండియా నుంచి నేను ఫస్ట్ టైం. ఎట్లా సార్ డైరీ చేసినారు? ఎంత ఏజ్ ఉన్నారు మీరు అప్పుడు? డైరీ కొనడానికి డైరీ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 24 ఇయర్స్ అట్లా. 24 సంవత్సరాలనే ఆక్షన్ కొనాలంటే అన్ని విధాలు గట్టిగా ఉండాలి. ఏ రకం గట్టిగా ఉన్నా ఫస్ట్, ఇప్పుడు దానికి మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు. ఏముండే అతను కష్టపడ్డాడు. 89లో ఏదో చిన్న షెడ్ ఉండే ఇక్కడ. నేను కాకపోతే ఇచ్చారు అతనిది, వాళ్ళ అన్నది పీపీ రెడ్డిది. ఇట్లా అక్కడ ఏదో మా బాలనగర్లో షెడ్ చేసుకున్నాం. ఓకే. ఈరోజు 1,00,000 కోట్లు. ఏమైందండి? ఏముంటుంది? ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు. అవును. అంటే పచ్చడి అమ్మితే తప్ప? ప్రియా పికిల్స్. మరి రామోజీ ఫిలిమ్స్ కట్టినప్పుడు అడగలేదు మీ విలేకరులు అందరూ రామోజీరావు దగ్గరికి వెళ్ళి? ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్నారు. అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేము అడగరు. నేను చెప్పేది అంటే పచ్చళ్ళు నచ్చిన వాళ్ళు మరి వేలాది ఎకరాల స్టూడియోలు కట్టచ్చు, పెద్ద పెద్ద అంటే
ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఎవరైనా మేము ఎందుకు చెప్తాం, ఇది జీవితం Inspiration వేరే- ఇన్స్పిరేషన్ చెప్తాం తప్ప. ఎందుకంటే నిరుద్యోగంతో నిరాశ నిచ్చులతో డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన కాలం మీద కూడా మనం నిలబడొచ్చు, ఎవరు సపోర్ట్. అది అందుకు చెప్తాను తప్ప వాడికి ఏదో గొప్పతనం గురించి కాదు. గొప్పతనం అలాంటి నాకు లక్షలాది మంది ఉన్నారు. అయితే 24 years లో మీరు ఆప్షన్ తీసుకున్నారు. అప్పుడు ఎంత సార్, ఎంత పెట్టారు డబ్బులు ఆప్షన్ తీసుకున్నప్పుడు? అప్పుడు అది $4,200 US లో ఉంటుంది. ఇది రొటీన్ గా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడుతుంది. ఓకే. యాక్షన్ లో తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, జపాన్ ఎక్స్పోర్ట్ చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడం. దాన్ని బట్టి అప్పటి నుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్ లో, అంతేనా? ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతుంది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు, ఒకరు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కళలు కానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి, ఏంటికి దరిద్రం కళలు కంటారు. కళలు ఎట్లన్నా మంచి డ్రీమ్సే, డ్రీమ్స్ అనే మంచిగా కానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు కాదు, కళల్లో మంచిగా ఫ్రీయే, ఖర్చేది కూడా ఏం లేదు. అదన్న నేను చెప్పడం ఏంటంటే యువతకు ఇన్స్పిరేషన్ ఉండాలి, సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడనని కాదు అట్లా. సార్ అయితే మీరు ఆప్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో చూపించిన అది ఎప్పుడు నడుస్తూ నడుస్తుంటది అక్రమంగా. అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ లో టేకర్ ఇప్పటికి పోతుంది, ఇప్పుడు కూడా అంతే. అంతే అంతే. టేక్ అది కర్ర ఏముంటుంది దాంట్లో, అదొక రొటీన్. ఒక ఎర్రచందన విషయం అంటున్నా. ఎర్రచందనమే ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఓకే. ఈ మీడియా దాన్ని రాంగ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.